ఆల్రెడీ ఒక బోర్ కూడా చేపించాము. ఇప్పుడు మళ్ళీ సెకండ్ బోర్ కూడా వచ్చేసింది. ఇది కిట్కాట్ లాగా నవిలీసాయి కుక్కలు వెనకాల మొత్తం. ఓకే, వన్ లాస్ట్ ఫైనల్ రైడ్ ఆన్ హోండా షైన్. సో ఆ రేట్ కట్టిన తర్వాత అప్పుడు మనము కొత్త బైక్ అయితే తీసుకోవాలి. ఓకే, కంగ్రాట్స్ డాడీ. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మమ్మీ. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. సంక్రాంతి అయితే అయిపోయింది. మీరు మీ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో పక్కాగా కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే క్రేజీగా సెలబ్రేట్ చేశాను. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ వచ్చారు. చాలా క్వాలిటీ టైం అయితే గడిపాను. ఈ 7 days అలా అవుతుంది. బ్లాగ్స్ కూడా అందుకే కొద్దిగా తక్కువ అయితే పెడుతున్నాను అనమాట. సంక్రాంతి టైంలో యాక్చువల్గా ఏమైందంటే డాడీ బైక్ షైన్ అనమాట, హోండా షైన్. సో అదైతే చాలా రిపేర్స్ ఎప్పటి నుండో ఉన్నాయి. ఎక్కువ ట్రబుల్ ఇస్తుంది ఈ మధ్య, బాగా అయిపోవడం అన్నీ చేస్తుంది. సో ఇంక అందుకనే ఏం ఫిక్స్ అయ్యామంటే బైక్ అయితే మార్చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు కరెక్ట్గా టైం 11 అవుతుంది. ఇంక ఇక్కడ నుండి షోరూమ్కి వెళ్తాము. ఇప్పుడు అంతలోపు మీకు ఒకసారి బైక్ చూపిస్తాను. మాకు 11 years దీని మెమరీస్ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ 11th year రన్నింగ్ ఇది. ఆల్రెడీ ఒక బోర్ కూడా చేపించాము. ఇప్పుడు మళ్ళీ సెకండ్ బోర్ కూడా వచ్చేసింది. ఇది కొద్దిగా వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, పక్కన వర్క్స్ అవుతున్నాయి, బిల్డింగ్ వర్క్స్. మీకైతే ఒకసారి బైక్ చూపిస్తాను ఎలా ఉందో దీని పరిస్థితి. ఇదేమో కిట్కాట్ లాగా నవిలీసాయి కుక్కలు వెనకాల మొత్తం. చూపిస్తాను చూడండి. మా ఇంటి దగ్గర ఎప్పుడు ఉంటాయన్నమాట కుక్కలు. బైక్ అక్కడ పార్క్ చేస్తాము. సో పల్సర్ బైక్ ఉంది కదా, అక్కడ పార్క్ చేస్తాము. ఇదిగోండి ఆర్టిస్ట్స్, ఇవి ఆర్ట్ ఏమో అదనమాట. ఇంకా అది మ్యాటర్. ఆ వెనకాల మొత్తం మడ్గాడ్ ఉందా, ఆ మడ్గాడ్ మొత్తం కొరికేస్తాయి ఎప్పుడు. అవి ఆల్మోస్ట్ ఒక 2 యాక్సిడెంట్స్ కూడా అయ్యాయి దీని మీద. అప్పుడే మార్పిచ్చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఇంకా ఫైనల్గా ఇది కరెక్ట్ టైం అనిపిస్తుంది అనమాట. సెల్ఫ్ పని చేయట్లేదు, అది బ్యాటరీ ప్రాబ్లమ్ ఏదో అనుకుంటా. సో ఇంకా అందుకనే ఇంకా మార్పిచ్చేద్దాం అని అనుకుంటున్నాము. చాలా రోజులు అవుతుంది కదా, అంటే 11 years ఏజింగ్ అంటే చాలా ఎక్కువ బైక్కి. మ్యాక్స్ నేనే బైక్ అయితే తీసుకుని ఇప్పుడు వెళ్తాను షోరూమ్ వరకు. నా గోప్రో ఏం తెచ్చుకోలేదు. మీకు గుర్తుందా, చెప్పడం మర్చిపోయాను. నేను వ్లాగింగ్ స్టార్ట్ చేశాక ఈ బైక్ మీద వ్లాగ్ చేశాను. అరకు కూడా వెళ్ళాం మనము ఈ బైక్ మీద. మోటో వ్లాగింగ్ అప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. అంటే మోటో వ్లాగింగ్ అనే కాదు, వ్లాగింగ్ అప్పుడే స్టార్ట్ చేశాను. సో ఇంకప్పుడైతే నేను ఈ బైకే యూజ్ చేశాను. ఈ మెమరీస్ అన్నీ చాలా ఉన్నాయి దీంతో. 11 years అంటే ఆల్మోస్ట్ చిన్నప్పటి నుండి ఇలాగే ఉన్నాయి దీని మెమరీస్. అందుకనే ఇప్పుడు ఇచ్చేయాలంటే బాధేస్తుంది. మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే షైన్ ఇచ్చేసి ఇంకో బైక్ తీసుకుంటున్నాం, అంటే స్కూటీ హోండా యాక్టివా తీసుకుంటున్నాం. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్లో పెట్టేశాను కాబట్టి చెప్పేస్తున్నాను. సో ఇంకా ఇక్కడ ఎక్కువ మాట్లాడకుండా డైరెక్ట్ వ్లాగ్ షోరూమ్కి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తాను. ఓకే, వన్ లాస్ట్ ఫైనల్ రైడ్ ఆన్ హోండా షైన్. నేనే ఇంక ఇక్కడ నుండి షోరూమ్కి అయితే తీసుకెళ్తున్నాను బైక్ని. మా వాళ్ళందరూ కార్లో అయితే వచ్చేస్తున్నారు. ఇది సెల్ఫ్ పని చేయట్లేదు అంటున్నాను కదా, సో ఇంకా కిక్ కొట్టాలన్నమాట. ఓకే, బాయ్. ఓకే, ఇంకా లాస్ట్ మినిట్లో మా అన్నయ్య అయితే బైక్ వేసుకుని వెళ్ళిపోయాడు. మేమందరం ఇప్పుడైతే కార్లో వెళ్తున్నాము. మమ్మీ ఎక్సైటెడా? సూపర్. సో కొత్త బైక్ అయితే మేమందరం ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాము. ఇంక ఇప్పుడైతే షోరూమ్కి వెళ్ళిన తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. జస్ట్ ఇప్పుడే అయితే షోరూమ్ దగ్గరికి వచ్చేసాము. సో ఇదే రాధేశ్యామ్ హోండా అనమాట. ఇది ఎక్కడంటే కరెక్ట్గా కూరంపాలెం ఉంది కదా, సో అక్కడే. మా ఇంటి నుండి దగ్గర ఒక 3-4 kilometers వస్తుందేమో అంతే. ఇంకా లోపలికి వెళ్ళి చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ చేయించాలి ఇప్పుడు. దానికన్నా ముందు థర్డ్ పార్టీ వాళ్ళు మొత్తం అందరు కలిపి మా పాత బండిని తీసుకుని మనకి ఎంత వస్తుంది రేట్ అనేది చూపిస్తారు. సో ఆ రేట్ కట్టిన తర్వాత అప్పుడు మనము కొత్త బైక్ అయితే తీసుకోవాలి. మన బైక్ ఎక్స్చేంజ్ చేయడానికి ఒక థర్డ్ పార్టీ అతను వస్తారు కదా షోరూమ్కి, అతనైతే ఇంకా రాలేదు. ఇంకా అందుకనే మా మమ్మీ మా చెల్లి ఇక్కడ షాపింగ్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు. పక్కన విశాల్ మార్ట్ అని ఉంది. ఇంకా వీళ్ళు షాపింగ్ మొదలెట్టారంటే తెలుసు కదా మీకు. అతను ఒక 1/2 hour వస్తాడంటే, అప్పటి వరకు ఇక్కడ షాపింగ్ చేసేద్దామని నన్ను లాక్కొచ్చారనమాట.
వాళ్ళు ఇంకా షాపింగ్ లో మునిగిపోయారు అనమాట. ఇంకా నేనైతే షోరూమ్ దగ్గరికి వచ్చేసాను. బైక్ అయితే ఇదిగోండి ఇక్కడ పార్క్ చేసి ఉంది. అతను డీల్ చేస్తున్నారు, అతను చెప్తున్నారు అనమాట ఎక్స్చేంజ్కి ఎంత వస్తుంది అమౌంట్ అన్ని. బైక్ అయితే రెడీ చేస్తున్నారు అనమాట. వెనకాల సర్వీస్ అవుతుంది, వాటర్ వాష్ అదంతా. క్లీనింగ్ అయిపోయిందా? పాలిష్ ఏమైనా పెడతారా? ఓకే. ఇంకా పాలిష్ అవన్నీ ఉన్నాయంట చేయించాల్సినవి. ఫైనల్గా మీకు తర్వాత చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే మనము బైక్ అయితే ఓకే వాళ్ళు వస్తున్నారు, ఒక్క నిమిషం. బైక్ అయితే యాక్చువల్గా మనం ఎక్స్చేంజ్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఎక్స్చేంజ్కి అయితే వచ్చి మాట్లాడేసాము థర్డ్ పార్టీ అతనితో. అతను 10,000 ఇస్తా అన్నారు. అంటే మనము ఆల్రెడీ 11 years అయిపోయింది కదా, అండ్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి 10,000 అయితే ఇస్తా అన్నారు. సో ఆ బైక్కి 10,000 పోగా మనకి ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మైనస్ చేసుకుని అమౌంట్ కూడా మొత్తం ఇక్కడ షోరూంలో పే చేస్తాము. సో బైక్ ఇప్పుడు అఫీషియల్గా అమౌంట్ అయితే పే చేస్తాము. ఆర్టీఓ దగ్గర మనము తంబ్ వేయడానికి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మన బైక్ అమ్మేసాం కాబట్టి తర్వాత నెక్స్ట్ బయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్చుకుంటారు కాబట్టి. సో దానికి జస్ట్ మనం తంబ్ వెళ్ళి వేసి వచ్చేస్తే సరిపోద్ది. అండ్ మిగతా ప్రాసెస్ అంతా అయిపోయినట్టే. ఇంకా జస్ట్ మనము బైక్ తీసుకుని ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోవడమే. ఓకే, కంగ్రాట్స్ డాడీ. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మమ్మీ. డబ్బులు ఇస్తేనే కంగ్రాట్స్ చెప్పాలి అంటే. సక్సెస్ఫుల్గా బైక్ అయితే నాకు ఇందాక నుండి బైక్ వచ్చేసింది. సక్సెస్ఫుల్గా స్కూటీ అయితే డెలివరీ తీసేసుకున్నాము. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ అయితే పూజ చేపిస్తాము. ఇక్కడ సర్వీస్ గురించి వస్తే 1000కి ఆర్ 30 daysకి ఫస్ట్ సర్వీస్ అనమాట. అండ్ సెకండ్ సర్వీస్ ఏమో 6000కి, అండ్ థర్డ్ సర్వీస్ వచ్చేసి 12,000 కంట. ఒక కీ చైన్ అయితే ఇచ్చారు. అండ్ సీట్ పైన సీట్ కవర్ ఉంటుంది కదా, ఆ సీట్ కవర్ ఒక్కటే డ్యూ ఉండిపోయింది. అది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇస్తారంట. ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత మీకు ఇందాక హెల్మెట్ చూపించలేదు కదా, సో హెల్మెట్ కూడా ఇచ్చారు. ఇది కాంప్లిమెంటరీ అనమాట, ఫ్రీ హెల్మెట్. ఒకసారి మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇది సంథింగ్ ఏదో యాస్కాన్ ఏదో ఉంది, డూప్లికేట్ లాగా ఉంది. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది కదా హెల్మెట్, అది కూడా తెచ్చాను. ఇది యాక్చువల్గా దీనిలో ఫిట్ అవుతుందా లేదా అని టెస్ట్ చేద్దామని తీసుకొచ్చాను. ఇది కూడా ఫిట్ అవుతుంది లోపలికి. ఏది కంఫర్ట్ ఉంటే అది వాడతారు. ఓకే, ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 6 o'clock అయింది. ఇంకా మధ్యాహ్నం అయితే మేము వెళ్ళి కొద్దిగా రెస్ట్ తీసుకున్నాము. అండ్ జస్ట్ ఇప్పుడైతే పూజకి తీసుకొచ్చేసాము. ఇది ఎక్కడంటే కరెక్ట్గా సాయిబాబా టెంపుల్ అనమాట, కూర్వంపాలెము. ఇంకా పూజ అయిపోయింది. ఇంక ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఇంటికి. ఓకే గైస్, ఇంకా ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై బై.